Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic mechanical properties of solids. ఓకే, ఈ చాప్టర్లో మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఏం చెప్పచ్చు? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక లెక్చరర్ స్టూడెంట్ మీద అప్లై చేసే ఫోర్స్ని స్ట్రెస్ అంటాం, మనం ఫీల్ అయ్యేది స్ట్రెయిన్ అంటాం. ఒక లెక్చరరు స్టూడెంట్ మీద అప్లై చేసే ఫోర్స్ అంటే చదవండి 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 అని చెప్పేది స్ట్రెస్, మనం ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది స్ట్రెయిన్. అలాగే సాలిడ్స్ అంటే మెటల్స్ లోపల ఉండేది కూడా మనం బయట నుంచి హ్యామర్తో కొట్టినప్పుడు అప్లై చేసేది స్ట్రెస్ అవుతుంది, లోపల ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది స్ట్రెయిన్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి స్ట్రెస్ అంటే ఏం చెప్పచ్చు? ద ఇంటర్నల్ రిస్టోరింగ్ ఫోర్స్ పెర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఏ బాడీ. అంటే ఒక బాడీ తీసుకున్నాం మనం, దిస్ ఈజ్ ద బాడీ. ఓకేనమ్మా, ఒక బాడీ తీసుకున్నాం అంటే ఏదైనా సమ్ మెటల్ అవ్వచ్చు. ఓకే, ఈ మెటల్ మీద మనం ఒక ఫోర్స్ అప్లై చేసాం హ్యామర్తో, అంటే ఇలా నార్మల్గా ఫోర్స్ అప్లై చేయొచ్చు. ఓకే, ఈ ఫోర్స్ అప్లై చేసాం. ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఇది అప్లైడ్ ఫోర్స్ అవుతుంది, ఇది యూనిట్ ఏరియా అవుతుంది. దిస్ ఈజ్ ద టోటల్ ఏరియా, దిస్ ఈజ్ ద టోటల్ ఏరియా, దిస్ ఈజ్ ద యూనిట్ ఏరియా. ఓకే, ఆ యూనిట్ ఏరియా మీద అప్లై చేసే ఫోర్స్ని మనం ఏమంటాం? యూనిట్ ఏరియా మీద అప్లై చేసే ఫోర్స్ని మనం రెస్టోరింగ్ ఫోర్స్ అంటే డీఫార్మింగ్ ఫోర్స్ అంటాం. ఓకేనండి, అంటే ఇక్కడ డీఫార్మింగ్ ఫోర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ మీద అప్లై చేసే ఫోర్స్ ఉంటే చూసి ఇలా సాగదీసాం అనుకోండి, దీన్ని డీఫార్మింగ్ ఫోర్స్ అంటాం. అది వదిలేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న ఫోర్స్ని రెస్టోరింగ్ ఫోర్స్ అంటాం. రబ్బర్ బ్యాండ్ గట్టిగా ఇలా లాగండి, లాగితే ఈ డైరెక్షన్లో వచ్చే ఫోర్స్ డీఫార్మింగ్ ఫోర్స్, వదిలేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న ఫోర్స్ రెస్టోరింగ్ ఫోర్స్ అనమాట. అంటే ఇక్కడ ద మినిమం ఇంటర్నల్ రెస్టోరింగ్ ఫోర్స్ పెర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఏ బాడీ. ఒక బాడీ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇంటర్నల్గా ఒక రెస్టోరింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. పార్టికల్స్ అంటే మాలిక్యూల్స్కి మధ్యలో ఫోర్స్ ఉంటుంది అనమాట. ఆ ఇంటర్నల్గా రెస్టోరింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? స్ట్రెస్ అంటాం. అంటే ఎలా ఇచ్చి ఇక్కడ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు డీఫార్మింగ్ ఫోర్స్ బై యూనిట్ ఏరియా. ఒక పర్టికులర్ యూనిట్ ఏరియా మీద అప్లై చేసే ఫోర్స్ని, ఈ యూనిట్ ఏరియా మీద అప్లై చేసే డీఫార్మింగ్ ఫోర్స్ని మనం ఏమంటాం? స్ట్రెస్ అంటాం. అంటే ఒక రాడ్ మీద మనం హ్యామర్తో గట్టి కొట్టినప్పుడు అక్కడ అప్లై చేసే యూనిట్ ఏరియా మీద అప్లై చేస్తాం మనం. ఆ యూనిట్ ఏరియా మీద అప్లై చేసే డీఫార్మింగ్ ఫోర్స్ని మనం స్ట్రెస్ అంటాము. సో మనకి స్ట్రెస్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. టైప్స్ ఆఫ్ స్ట్రెస్. ద ఫస్ట్ వన్ ఈజ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాల్యూమ్ స్ట్రెస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ టాంజెన్షియల్ స్ట్రెస్. ఓకే, ఫస్ట్ మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లాంగిట్యూడినల్ అనగానే మనకి లెంగ్త్లో ఎక్స్పెండ్ అయ్యేది అనమాట. అంటే ఈ రాడ్ ఇది పెన్ అనుకోండి, ఇది రాడ్ అనుకోండి, ఇలాగ ఎక్స్పెండ్ చేసాం అనుకోండి, ఇలా సాగుతూ ఉందనుకోండి, ఎక్స్పెండ్ అవుతుంది అనుకోండి, దీన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. అదేవిధంగా వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఇలా బల్క్గా వాల్యూమ్లో ఎక్స్పెండ్ అవ్వాలి. ఓకేనండి, నెక్స్ట్ టాంజెన్షియల్ స్ట్రెస్ ఉంది, దీని తర్వాత అది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, టు చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బాడీ ఉంది, దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది రాడ్, అంటే ఇనీషియల్గా ఎలా ఉంది లెంగ్త్ ఎల్ లెంగ్త్ ఉన్న రాడ్ తీసుకున్నాం. నేనేం చేశాను? నార్మల్గా అంటే ఇటు సైడ్ నార్మల్గా ఒక ఫోర్స్ అప్లై చేశాను. ఓకే, నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ అంటే ఇలాగ అప్లై చేశాను, ఇలాగా. ఓకే, ఇలాగ అప్లై చేసినప్పుడు ఈ పెన్ మీద ఇలాగ అప్లై చేసినప్పుడు ఇంటర్నల్గా నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు ముందుకు వచ్చేద్దామా అనే ఫీలింగ్లో ఉంటుంది అనమాట ఆ రాడ్. ఇప్పుడు మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం, ఇలాగ ఎక్స్టెండ్ చేసాం, గట్టిగా సాధిస్తే ఇలాగ వచ్చేస్తుందా? దాన్ని వదిలేస్తే మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది కదా. అంటే దాన్ని మనం ఏమంటాం?
లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. అంటే ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ని మనం ఏమంటాం, నార్మల్ రిస్టోరింగ్ ఫోర్స్ అంటాం. అంటే లోపల ఇంటర్నల్గా ఫీల్ అవుతుంది. ఈ నార్మల్ ఇంటర్నల్ ఫోర్స్ అనేది లోపల ఇంటర్నల్గా బాడీ లోపల ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, లాంగిట్యూడినల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే లెంగ్త్లో ఎక్స్పెండ్ అయ్యేది, ఓన్లీ లెంగ్త్లో. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా, సెకండ్ వన్ వాల్యూమ్ స్ట్రెస్. వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఏంటి, ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ వాల్యూమ్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ బాడీ ఎలా ఉంది, ఓకే, ఈ బాడీ మీద నేను ఎక్కడి నుంచి ఫోర్స్ అప్లై చేశాను, ఎక్కడి నుంచి ఫోర్స్ అప్లై చేశాను, ఇలా ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనకేమవుతుంది, దీనిలో కొద్దిగా చేంజెస్ వస్తాయి ఇలా. ఓకేనమ్మా. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా చేంజ్ అవుద్ది అనమాట. అంటే ఇది ఒరిజినల్, ఇది చేంజ్ అయ్యింది. ఓకేనమ్మా. అంటే ఈ పార్ట్ని చూసారా, ఎంతో కొంత వాల్యూమ్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, వాల్యూమ్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా, దీన్ని యూనిట్ ఏరియా అంటాం. ఈ పర్టికులర్ పాయింట్ మీద చూసారా, యూనిట్ ఏరియా అంటాం. ఓకే, టు చేంజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ వాల్యూమ్ స్ట్రెస్. ఓకేనండి. అంటే మీకు క్లారిటీగా అర్థం చేసుకోండి. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పెర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ఏ బాడీ. ఓకే, అంటే బాడీ లెంగ్త్లో వచ్చే చేంజెస్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. ఒక అదేవిధంగా వాల్యూమ్లో వచ్చే చేంజెస్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. క్లారిటీగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి అమ్మా, టాంజెన్షియల్ స్ట్రెస్. ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద షేప్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ టాంజెన్షియల్ స్ట్రెస్. మనం ఒక బాడీ మీద, ఒక రెక్టాంగులర్ బ్లాక్ మీద, అంటే ఇదే రెక్టాంగులర్ బ్లాక్ అనుకోండి. సో మనకి ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్వర్డ్స్కో ఫోర్స్ అప్లై చేస్తున్నాం, డౌన్వర్డ్స్కి ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాం అన్నమాట. దాన్ని మనం ఏమంటాం, టాంజెన్షియల్ ఫోర్స్ అంటాం. సో ఈ పెన్ మీద ఇలా అప్లై చేసే ఫోర్స్ని టాంజెన్షియల్ ఫోర్స్ అంటాం. టాంజెన్షియల్గా ఒక స్క్వేర్ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేశాను అంటే ఈ డైరెక్షన్లో ఒక టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేశాను, ఇలాగా ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేశాను అన్నమాట టాంజెన్షియల్గా. సో మనకి ఇలాగ అప్లై చేసినప్పుడు ఈ బాడీ మీద ఇలా లాగినప్పుడు ఏమవుతుంది, ఈ ఏబి పొజిషన్లో ఉన్న బాడీ ఏ డాష్కే బి డాష్కే కొద్దిగా ఇలా షేప్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే ఆ షేప్లో చేంజెస్ వస్తాయి. ఓకే, అలా షేప్లో చేంజెస్ వచ్చినప్పుడు దాని మీద ఉన్న ఫోర్స్ని మనం ఏమంటాం, టాంజెన్షియల్ ఫోర్స్ అంటాం. ఓకే, అక్కడ ఉన్న స్ట్రెస్ని టాంజెన్షియల్ స్ట్రెస్ అంటాం. ఓకే, ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద షేప్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ టాంజెన్షియల్ స్ట్రెస్. టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే టాంజెన్షియల్ రెస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. ఓకేనమ్మా, టాంజెన్షియల్ రెస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. అంటే ఇక్కడ స్ట్రెస్ అంటే చెప్పుకున్నాం, స్ట్రెస్లో టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ టైప్స్ ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రెస్. అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ది బాడీ. ఆ లెంగ్త్లో వచ్చే చేంజెస్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఏం చెప్తాం, ద నార్మల్ రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది బాడీ. అంటే వాల్యూమ్లో వచ్చే చేంజెస్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. నెక్స్ట్ టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే ద టాంజెన్షియల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా టు చేంజ్ ద షేప్ ఆఫ్ ది బాడీ. ఆ బాడీలో వచ్చే షేప్ యొక్క చేంజెస్ని మనం ఏమంటాం, టాంజెన్షియల్ స్ట్రెస్ అంటాము. ఈ చాప్టర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటది, డిఫైన్ స్ట్రైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రైన్. ఈ స్ట్రైన్ చెప్పే ముందు మనం స్ట్రెస్ గురించి డిస్కస్ చేద్దాం. అంత స్ట్రెస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఒక లెక్చరర్ స్టూడెంట్ మీద ఒక ఫోర్స్ని అప్లై చేస్తాడు.
ఫోర్స్ అంటే ఏంటి? చదవండి చదవండి అని. ఓకే, అది అప్లై చేసే ఫోర్స్ని మనం ఏమంటామంటే స్ట్రెస్ అంటాం. ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ స్టూడెంట్ ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? స్ట్రైన్ అంటాం. ఫోర్స్ అప్లై చేయకముందు స్టూడెంట్ మీద ఉన్న ఫోర్స్ని ఏమంటాం? ఒరిజినల్ డైమెన్షన్ అంటాం. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత స్టూడెంట్ మీద ఉన్న ఫోర్స్ని ఏమంటాం? చేంజింగ్ డైమెన్షన్ అంటాం. ఓకేనండి, అంటే ఏం చెప్పచ్చు? ద రేషియో ఆఫ్ చేంజింగ్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రైన్. ఓకేనమ్మా, ఇది స్టూడెంట్ మీద అప్లై చేసే తర్వాత, స్టూడెంట్ మీద అప్లై చేసిన తర్వాత అక్కడ డైమెన్షన్ అనమాట, చేంజింగ్ డైమెన్షన్. స్టూడెంట్ మీద అప్లై చేయకముందు అక్కడ ఫోర్స్ అంటే స్టూడెంట్ ఫీల్ అయ్యే స్ట్రైన్. ఓకేనా, చూడండి, ఫోర్స్ అప్లై చేసిన తర్వాత స్టూడెంట్ ఫీల్ అయ్యే స్ట్రైన్ ఇది. ఫోర్స్ అప్లై చేయకముందు స్టూడెంట్ ఫీల్ అయ్యే స్ట్రైన్ ఇది. ఇది ఒరిజినల్, ఇది చేంజ్. స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇందులో 3 టైప్స్ ఆఫ్ స్ట్రైన్స్ ఉంటాయి. అవేంటి? లాంగిట్యూడినల్ స్ట్రైన్ అని, వాల్యూమ్ స్ట్రైన్ అని, నెక్స్ట్ టాంజెన్షియల్ స్ట్రైన్ అని. ఓకే, ఇక్కడ మనకి లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంగ్త్ టు ద ఒరిజినల్ లెంగ్త్. అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ అంటే దిస్ ఈస్ ద ఇనీషియల్ లెంగ్త్ ఆఫ్ ది రాడ్. ఇది ఏంటంటే ఇనీషియల్ లెంగ్త్ ఆఫ్ ది రాడ్ ఫిక్స్డ్ అట్ రిజిడ్ సపోర్ట్. ఇది ఒక రిజిడ్ సపోర్ట్ కి ఫిక్స్ చేసాం. దీని మీద నేను ఏం చేశాను అంటే సమ్ ఫోర్స్ యాక్ట్ చేశాను, ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల ఇనీషియల్ గా ఎల్మల్ లెంగ్త్ ఉన్న రాడ్ ఏమైంది? మనకి కొద్దిగా లెంగ్త్ చేంజ్ అయింది. ఆ రాడ్ ఇక్కడ వరకు చేంజ్ అయింది అనుకున్నాం. కొద్దిగా లెంగ్త్ చేంజ్ అయింది. ఆ రాడ్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ లెంగ్త్ని మనం L2 తీసుకున్నాం. ఓకేనా, L2 తీసుకున్నాం. దీని మీద ఎప్పుడు ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు అప్పుడు మనం ఒరిజినల్ లెంగ్త్కనే చేంజ్ అయిన తర్వాత లెంగ్త్కనే ఆ రెండింటికి మధ్య గ్యాప్ చూసారా? ఆ గ్యాప్ని మనం డెల్టా ఎల్ అంటాం. డెల్టా ఎల్ అని అనొచ్చు, లేకపోతే ఈ అనొచ్చు. ఈ అంటే ఎక్స్టెన్షన్, ఎంత ఎక్స్టెండ్ అయ్యింది, దాన్ని మనం ఏమంటాం? చేంజ్ ఇన్ లెంగ్త్ అంటాం. అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్. చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్ చేస్తే వస్తుంది మనకి లాంగిట్యూడినల్ స్ట్రైన్ వస్తుంది. అంటే ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంగ్త్ టు ద ఒరిజినల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రైన్. అంటే లాంగిట్యూడినల్ స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంగ్త్ అంటే డెల్టా ఎల్ బై ఒరిజినల్ లెంగ్త్ అంటే ఎల్. లాంగిట్యూడినల్ స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా దిస్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? వాల్యూమ్ స్ట్రైన్. ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. దిస్ ఈస్ ద క్యూబ్. దిస్ ఈస్ ద క్యూబ్. ఇనీషియల్గా ఈ క్యూబ్ కన్నా వాల్యూమ్ని V1 అనుకోండి. సో మనకి ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసిన తర్వాత 3 సైడ్స్ని F అనే ఫోర్స్, దిస్ ఈస్ ద డిఫార్మింగ్ ఫోర్స్. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఈ క్యూబ్ కాస్త కొద్ది వాల్యూమ్లో చేంజెస్ వచ్చేయండి. ఇనీషియల్గా ఉన్న వాల్యూమ్ V1 అయితే ఫైనల్గా ఉన్న వాల్యూమ్ ఎంతమ్మా? V2. ఓకేనమ్మా, అంటే ఇనీషియల్ వాల్యూమ్ V1, ఫైనల్ వాల్యూమ్ V2. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే V2 మైనస్ V1. అంటే ఫైనల్ వాల్యూమ్ నుంచి ఇనిషియల్ వాల్యూమ్ తీసేస్తే వచ్చిన వాల్యూమ్నే మనం ఏమంటాం? చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటాం. అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా వి బై ఒరిజినల్ వాల్యూమ్ అంటే వి. ఈ చేంజ్ అయింది కదా ఈ ఏరియా, ఈ వాల్యూమ్నే మనం డెల్టా వి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇనీషియల్గా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, ఫైనల్గా వాల్యూమ్ తక్కువ ఉంటుంది. అంటే V1 మైనస్ V2 చేస్తాం, V2 మైనస్ V1 చేస్తాం. అంటే చేంజ్ అంటే V2 మైనస్ V1. ఫర్ ఎగ్జాంపుల్ V1 ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్ క్యూబ్, V2 ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ క్యూబ్. V2 మైనస్ V1 ఓకే 5 మైనస్ 8 మైనస్ 3 మీటర్ క్యూబ్ వస్తుంది. అంటే ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది నెగిటివ్లో తీసుకోవాలి. అంటే మైనస్ డెల్టా వి బై వీనే మనం ఏమంటాం? వాల్యూమ్ స్ట్రైన్ అంటాం. థర్డ్ వన్ ఏంటి? టాంజెన్షియల్ స్ట్రైన్. అంటే ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లేయర్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ లేయర్. ఓకేనమ్మా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా దిస్ ఈస్ ద రెక్టాంగులర్ ప్లేట్, దిస్ ఈస్ ద ఒరిజినల్.
ఏ అనుకుందాం, దిస్ ఈజ్ ద బి అనుకోండి, ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఏబిసిడి అనేది ఒరిజినల్ డైమెన్షన్ అనుకుందాం. దీని మీద నేను టాంజెన్షియల్గా ఫోర్స్ అప్లై చేశాను, అంటే ఇలా టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేశాను. టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేశాను. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసామో మనకి ఏమైంది, ఇక్కడ ఏ దగ్గర ఉన్న పొజిషను ఇక్కడికి చేంజ్ అయింది అనుకుందాం. ఇది ఏ డాష్ అనుకుందాం. బి దగ్గర ఉన్న పొజిషను, అంటే టాంజెన్షియల్గా ఫోర్స్ అప్లై చేసాం కదా, ఇక్కడ వరకు ఫోర్స్ అప్లై చేసాం. అప్పుడు బి దగ్గర ఉన్న పొజిషన్ ఏమైందంటే బి డాష్ చేంజ్ అయింది అన్నమాట. అంటే ఎంత డిస్టెన్స్ చేంజ్ అయింది ఇక్కడ, ఈ డిస్టెన్స్ ఎంత, ఎక్స్ డిస్టెన్స్ చేంజ్ అయింది. ఈ డిస్టెన్స్ ఎంత, ఇది కూడా ఎక్స్ డిస్టెన్స్ చేంజ్ అయింది. అంటే ఏ నుంచి ఏ వేసుకున్న డిస్టెన్స్ని ఎంత అంటే ఇది చేంజ్ అయిన డిస్టెన్స్. ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఒరిజినల్గా ఎల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ లేయర్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ లేయర్. అంటే సిని డిని చేంజ్ అవ్వవు, అంటే ఒరిజినల్గా ఫోర్స్ అప్లై చేయకముందు ఇలా ఉంటుంది. అప్పుడు ఇది ఒరిజినల్ డిస్టెన్స్ అంటాం. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసామో అప్పుడు మనకి ఇలా చేంజ్ అయింది అనమాట, ఇలా చేంజ్ అయింది. ఓకేనమ్మా, అప్పుడు మనకి ఇది ఒరిజినల్ కదా, ఇది ఒరిజినల్ అండి. అప్పుడు మనకి ఈ లెంగ్త్ ఉంటుంది చూసారా, దీన్ని మనం అంటాం ఎక్స్ అంటాం, ఇది ఎల్ అంటాం. అంటే ఏం చెప్పచ్చు మనకి, చేంజ్ ఇన్ లెంగ్త్ బై, అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఓకే, అంటే ఎలా చెప్పదు దీన్ని, ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ లేయర్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ లేయర్. ఫిక్స్డ్ లేయర్ యొక్క డిస్టెన్స్ డైమెన్షన్, అంటే చేంజ్ అయిన తర్వాత డిస్టెన్స్. ఒకటి చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ టాంజెన్షియల్ స్ట్రైన్. మనం స్ట్రైన్ అంటే స్ట్రెస్ అంటే డిస్కస్ చేసుకున్నాం. స్ట్రెస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక లెక్చరర్ స్టూడెంట్ మీద అప్లై చేసే ఫోర్స్ని స్ట్రెస్ అంటాం. ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల స్టూడెంట్ ఫీల్ అయ్యేది స్ట్రైన్ అంటాం. స్ట్రెస్లో 3 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం, లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఓకే, వాల్యూమ్ స్ట్రెస్, టాంజెన్షియల్ స్ట్రెస్. ఓకేనమ్మా, మన యాస్టీజీగా బోర్డు మీద ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేసానో యాస్టీజీ అలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రైన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, అందులో మనకి స్ట్రైన్ అంటే ఏం చెప్పుకున్నాం, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ మనం స్ట్రైన్ అంటాం. సో మనకి అందులో 3 టైప్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రైన్ అండ్ వాల్యూమ్ స్ట్రైన్ అండ్ టాంజెన్షియల్ స్ట్రైన్. మనం బోర్డు మీద యాస్టీజ్కి ఎలాగైతే చెప్పామో అలా రాస్తే సరిపోతుంది ఎగ్జామ్లో. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు సెండ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై డీజీఆర్ ఫిజిక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.